రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతుంది. గురజాల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ లారీలు భారీగా పట్టుబడుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ అధికారులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి గ్రానైట్ ను అక్రమంగా తరలిస్తున్న 20 లారీలు పట్టుకున్నారు. వీటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మైనింగ్ శాఖ వారి ద్వారా కొలతలు నమూనాను తీసుకుని అధికారులు విచారణ చేస్తున్నారు. గ్రానైట్ తరలింపు వెనుక బడా బాంబులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నిత్యం ఆంధ్ర తెలంగాణ బార్డర్ చెక్ పోస్టుల వద్ద దారకూడగా పదుల సంఖ్యలో లారీలు తెలంగాణ దాటుతున్నాయి. మాచర్ల టౌన్ నుంచి నాగార్జున సాగర్ మీదుగా గురజాల నియోజకవర్గంలో పొందుగల తంగేడ గ్రామాల మీదుగా గ్రానైట్ లారీలు ఆంధ్ర బార్డర్ దాటుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు గ్రానైట్ మాఫియాపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. పల్నాడు జిల్లాలో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతుంది. గురజాల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ లారీలు భారీగా పట్టుబడుతున్నాయి. ఇదే అంశంపై మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, ఇంత పెద్ద ఎత్తున గ్రానైట్ మాఫియా జరుగుతుంటే మరి అధికారులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? రచన పల్నాడు జిల్లా వేదికగా కూడా అయితే మాత్రం పెద్ద మొత్తంలో గ్రానైట్ సంబంధించినటువంటి మాఫియా వాళ్ళు అయితే మాత్రం రోజు రోజుకి రెచ్చిపోతా ఉన్నారు. అధికార సంబంధించినటువంటి పార్టీని అడ్డం పెట్టుకుని కూడా అధికారులకు లంచాలు ఇచ్చి మరి ఆ గ్రానైట్ అయితే మాత్రం విదేశాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం పల్నాడులో ఒక కలకలాన్ని సృష్టిస్తా ఉందని చెప్పాలి. ఎందుకంటే చూడొచ్చు మనం పల్నాడు జిల్లా కుర్జాల నియోజకవర్గానికి సంబంధించి కూడా భారీగా పెద్ద మొత్తంలో కూడా అయితే మాత్రం గ్రానైట్ లారీలు రోజు రోజుకి దాదాపు 10 నుంచి 20 వ్యవధిలో కూడా తరలి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఈ రోజు తెల్లవారుజామున అయితే మాత్రం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి మైనింగ్ అధికారులు ఒకసారిగా ఆయా ప్రాంతాల్లో మకాం వేసి 20 లారీలు పట్టుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. కూడా వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో అయితే మాత్రం పెద్ద మొత్తంలో ఒక దుమారం రేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఇటు గురజాల నియోజకవర్గం కానీ అటు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కానీ ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల ప్రోద్బలంతో మాఫియా కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు ఎవరైనా ఈ యొక్క గ్రానైట్ తరలింపుకు సహకరించారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే కనిపిస్తా ఉంది. దాదాపుగా కూడా చూసుకోవచ్చు మనం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి గురజాల నియోజకవర్గం అని ఉన్నటువంటి పలు గ్రామాల్లో కూడా పెద్ద మొత్తంలో మైనింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా కోట్ల రూపాయలు అక్కడ నుంచి కూడా దారి మళ్లించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సైతం కూడా పెద్ద మొత్తంలో కూడా ముడుపులు చెల్లించి గ్రానైట్ తరలిస్తారనేటువంటి వార్తలు కూడా గతంలో మనం చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరి దీనికి అర్థం పెట్టే విధంగానే ఈ రోజు అయితే మాత్రం పల్నాడు జిల్లాలో గ్రానైట్ లారీలు తరలిస్తున్నటువంటి కొంతమంది ముఠాను అయితే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ యొక్క గ్రానైట్ తరలింపుకు సంబంధించి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా తమ జోక్యం లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కానీ గ్రానైట్ తరలింపుకు సంబంధించి కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరి సంబంధించినటువంటి విషయంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సింది. మరోవైపు అధికారులు కూడా నిమ్మకి నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తా ఉన్నారు. దాదాపుగా
పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని గురజాల నియోజకవర్గం కానీ ఇటు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో గ్రానైట్ లారీలు తరలిపోతున్నాయంటే ఖచ్చితంగా కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది బడా సంబంధించినటువంటి నేతల వెనకాల ఉంటేనే ఖచ్చితంగా ఈ యొక్క మైనింగ్ మాఫియా గాళ్ళు అయితే మాత్రం రెచ్చిపోకుండా ఉంటారు. ఖచ్చితంగా మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల అండదండలు ఉంటేనే ఈ యొక్క మైనింగ్ మాఫియా జరుగుతుందని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. మరి దీనిపై మైనింగ్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి చట్టం తెట్టే విధంగా కూడా ఈ యొక్క మైనింగ్ అయితే మాత్రం తరలిస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం మనకి సమాచారం ఉన్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం దీనిపై స్థానికంగా ఉన్నటువంటి అధికారులు నిమ్మకనేట్టుగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో జిల్లాలో సంబంధించినటువంటి స్పెషల్ సంబంధించినటువంటి మైనింగ్ అధికారులు ఈ రోజు రైడ్ చేయడంలో కూడా ఒకసారిగా ఈ భాగోతం అయితే మాత్రం బట్టబయలైంది. రచన. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.